అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికి, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. అయితే సంక్రాంతి విశిష్టత అంటే ఏ పండగ జరుపుకున్నా కూడా దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం కూడా ఉంటుంది. ముందు మనం అది తెలుసుకొని ఆ పండుగను జరుపుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ పండుగ అని నా అభిప్రాయం. ఆ సంక్రాంతి జరుపుకోవడం వెనకాల ఆంతర్యం ఏదైనా ఉంటే దాని గురించి, సంక్రాంతి విశిష్టత గురించి తెలియజేయండి. ఉత్తరాయణంలో మనకి మకర సంక్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రాంతి జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనకి 14వ తారీఖు రాత్రి వస్తోంది కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. 14 భోగి, 15 మకర సంక్రాంతి. 14 రాత్రికి వస్తుంది మార్పు. అయితే ప్రతి నెల కూడా సంక్రమణం ఉంటుంది. మనం క్యాలెండర్లు చూస్తే ప్రతి నెల కూడా సూర్యుడు 12 రాసుల్లో మారుతూ ఉంటాడు కాబట్టి ప్రతి నెల కూడా సంక్రమణం ఉంటుంది. అది ఈ సంక్రమణము అంటేనే క్రాంతి, కొత్త వెలుగు. అంటే ఈ చలికాలంలో, ఈ గత దక్షిణాయనంలో 6 నెలల్లో మనకి చాలా అనేక శారీరకమైనటువంటి బాధలు అవి ఉంటాయి. అవన్నీ కూడా ఈ భోగి అంటే దేవతలందరూ కూడా అగ్నిముఖాహవై దేవ అంటే అగ్ని ద్వారానే మీరు దేవతల్ని ప్రార్థించవచ్చు. మనం పూజ అవన్నీ అనుకుంటాం, బాగానే ఉంది, కానీ అసలు దేవత ఎవరో తెలుసుకోవాలి. సంధ్యావందనంలో ఈ విషయాలని చెప్తారు, దేవత ఎవరు, ఎలా ఏంటి అనేది. అందుకని అగ్నిముఖాహవై దేవ, అగ్ని ద్వారానే మీకు సర్వదేవతలు కూడా, మీరు ఈ పేరు చెప్పిన దేవతలందరూ కూడా మనం ఎవరినన్నా ప్రార్థించాలన్నా ఆ అగ్నికి దండం పెట్టుకుంటే చాలన్నమాట. అందుకనే దాన్ని భోగి అని. మనం ఇప్పుడు ఏదో పాత సామాన్లు అవి పడేస్తుంటారు, అది తప్పది. చాలా స్వచ్ఛంగా ఆవు పేడ, ఆవు పిడకలు వాటితోటి భోగి మంటలు వేస్తారు. అంటే వాతావరణంలో ఆ పొగ వల్ల అనేక క్రిమి కీటకాలు అవన్నీ కూడా పోతాయని, మన ఆరోగ్యం కోసం కూడా ప్రధానంగా ఆ భోగి మంట వేస్తారు. అందుకని ఆ అగ్నిని మనం స్మరిస్తున్నాం. ఇక రాబోయే రోజులన్నీ సంతోషంగా ఆనందంగా గడపాలి, మా భవిష్యత్తు బాగుండాలి, ఉత్తర మార్గంలో మేము ప్రయాణం చేయాలి. అంటే ఇప్పటి వరకు మేము దక్షిణ ప్రయాణం చేసాం. అంటే మన దేహంలో ఈ అనాహత చక్రం కింద ఉన్నది దక్షిణ భాగం, ఈ అనాహత చక్రం నుంచి పైన ఉన్నది ఉత్తర భాగం. అందుకని మన అసలు జన్మ యొక్క లక్ష్యం ఏంటి? పుట్టినప్పుడు కూడా మనం హృదయంలోనే స్థానంలో ఉన్నాం, కానీ మన మాయా కారణంగా మన ఇంద్రియాలు, మనస్సే నేను అనే భావన వచ్చి అసలు నేను మర్చిపోయినాం. అసలు మనం ఎవరం? ఆత్మస్వరూపులం, జీవాత్మనం. జీవుడు ఊరికే ఉండలేడు కదా, జీవాత్మ. మరి ఆ భావన ఉందా మనకి రోజులో? మరి పగలు వ్యవహారంలో ఉంది, మరి రాత్రి మనది, ఎవరిది వాళ్ళదే కదా సమయం. మరి వాడికంటూ వాడికున్న సమయంలో 8 గంటల సమయంలో తను తెలుసుకోలేకపోతున్నాడు. అది తెలిసిన వాడికి చాలా సులభం, తెలియని వాడికి ఎన్ని జన్మలను ఎత్తాలి. అందుకని ఏ మోక్షం పొందాలో భీష్మాచార్యుడు కూడా ఈ ఉత్తరాయణం వరకు వచ్చేదాకా ఆగిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని భీష్మేకాశి అంటారు, సంక్రాంతి తర్వాత. అది ఎందుకు ఆగాడు ఆయన? అందుకని దాని ప్రాధాన్యత అది. అందుకని మనం ఈ ఉత్తర మార్గంలో ప్రయాణం చేయాలి, దక్షిణ మార్గంలో కాదు. జీవితాంతం కూడా మనం ఎంతసేపు ఈ సమస్యలే ఉన్నాయని కాదు. మనం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు నుంచి ఆ రోజున చేయవలసింది 2 కార్యక్రమాలు మీరు కనుక చేస్తే
మీకు ₹1,00,00,000 సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా. నేను నా జీవితంలో అన్నీ ఆచరించి చెప్తున్నాను. నాకు అందరిలాగానే సమస్యలు ఉండేవి, కానీ ఇప్పుడు కూడా మామూలుగా ఉన్నాయంటే సంసార సంబంధం ఉన్నాయి, కానీ నా వరకు బయటికి ఏవీ లేవు. ఎందుకంటే దాని గురించి అవగాహన కలిగితే మీకు ఇంకా దాని సమస్య లేదు, ఏ సమస్య గురించి అయినా. ఆ అవగాహన కలిగే రోజు, ఆ మార్పు తెచ్చే రోజు సంక్రాంతి. ఎలా అంటే అంటే ఆ రోజున సాధ్యమైనంత వరకు అందరూ పితృదేవతల్ని సంతృష్టిపరుస్తారు. ఎందుకంటే దేవతలు 2 విభాగాలుగా ఉంటారు. ఒకటి మామూలుగా మనం అనుకునే ముక్కోడి దేవతలు, రెండవది పితృదేవతలు. మనకి ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు పితృదేవతలు, వీళ్ళు పరోక్షంగా ఉన్న దేవతలు. అందుకని మనం ఈ రోజున ఆనందంగా సుఖంగా జీవిస్తున్నామంటే తాత ముత్తాతల ఆస్తి ఉన్న వాళ్ళందరూ ఆ భోగాలు అనుభవిస్తున్నారు, అది లేని వాళ్ళంతా దీనస్థితిలో ఉన్నారు. అందుకని మనం మన పితృదేవతల్ని కనుక మనం ప్రార్థన చేస్తే మనకు కావాల్సినంత సంపద వాళ్ళు సమకూరుస్తారు. మన కష్టాల నుంచి బయటపడేస్తారు. వాళ్ళు ప్రతి నెల వచ్చి అమావాస్య రోజున మన గుమ్మం ముంగిట ఉంటారు వాళ్ళు. అలాగే సంక్రాంతి రోజు కూడా తప్పనిసరిగా మన వాకిటి ముంగిట ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఇలా పితృతర్పణం నువ్వులు నీళ్లతోటి ఓ 3 సార్లు ఒక్కొక్క పితృదేవతని స్మరిస్తూ దర్భం మీద వదిలితే మరీ శ్రేష్టం. వాళ్ళ దర్భలు లేకపోయినా వేరే గరికనో చెట్టులోనో వదిలేయచ్చు. నువ్వులు నీళ్లతో ఎంత సులభంగా మనం ఆచరిస్తే ఆయా పేర్లు స్మరించి వాళ్ళకు కావాల్సిన పదార్థాలని వండి నలుగురికి పెడితే సంతోషిస్తారు. ఎవరికి వాళ్ళే తర్పణాలు ఎవరికి వాళ్ళు ప్రతి మనిషి చేయవలసిందే, ఆడ మగ అందరూ చేయవలసిందే, చెయ్యొచ్చు. ఈ గాయత్రి పరివారంలో చేయిస్తారు, ఆడవాళ్ళ చేత మగవాళ్ళ చేత కూడా. రామశర్మాచార్య గాయత్రి పరివార్ నార్త్ ఇండియాలో సాంప్రదాయం ఉంది. నేను వాళ్ళతో చాలా అనుబంధంలో ఉన్నా, చూసే అందరినీ మేము ప్రతి సంవత్సరం చేస్తాం, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇలా చాలా సులభం అది, ఓ 5 నిమిషాల ప్రక్రియ. అలాగే విశిష్టమైనది ఏంటంటే లలితా సహస్రనామ పారాయణ. ఆ రోజు సంక్రాంతి రోజు చదివితే నేను సంతృష్టి చెందుతాను అని ఫలశ్రుతిలో ఉంది. రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్ వాళ్ళు రాసిన లలితా సహస్రనామం పుస్తకంలో ఫలశ్రుతిలో ఈ విషయాలు నేను చూసా ప్రామాణికంగా. అంటే అమ్మవారికి ఏది విశేషమైన రోజు, శుక్రవారం విశేషమే, పౌర్ణమి విశేషమే, అలాగే సంక్రాంతి రోజు మహావిశేషం. అదే లలితా సహస్రనామ పారాయణ సంక్రాంతి రోజు చేయండి. చేస్తే ఏమొస్తుంది, మనకు ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. ఇంకా మళ్ళీ ప్రతి శుక్రవారం చేయాలనో పౌర్ణమి చేయాలో ఏదో మరోసారి 15 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమిలాగా మనం చేసుకోవాలి అనేటువంటి ప్రేమ ప్రజ్ఞ మనకి ఈ లలితా సహస్రనామం ద్వారా సూర్యుని యొక్క 7 కిరణాలు ఈ సంక్రాంతి రోజున ప్రసరిస్తాయి మానవాళికి సంపూర్ణంగా. అది సంక్రమణము అసలైంది. అందులో ఒక కిరణం ప్రేమతత్వాన్ని మనలో కలుగజేస్తుంది. ఒకటి మన వ్యవస్థని ఎలా రూపాంతరం చెందించుకోవాలో, వ్యవస్థని ఎలా నడపాలో, ఒక రాజుకుండే లక్షణాలేంటో అటువంటిది ఒక కిరణం మనకి కలుగజేస్తుంది. ఆ రకంగా ఈ లలితా సహస్రనామంలోనే వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీలాభలోచన, లోచన అంటే కన్ను, అంటే కంటి సమస్యలని దీని ద్వారా ఈ చరణం ద్వారా ఈ లలితా సహస్రనామం చదువుతూ ప్రతి చరణానికి ఈ పదాన్ని కూడా చదవాలి. వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీలాభలోచన అంటే కన్ను, మీనం అంటే చేపలైతే ఎలా అయితే తన పిల్లల్ని కేవలం చూపు మాత్రం చేతనే రక్షిస్తుందో, అమ్మవారి కనుచూపు మేరకే మనందరం రక్షించబడతాం. మన కంటి దోషాలు ఏవైనా ఉంటే ఈ చరణం ద్వారా నివారణ అవుతుంది. అలాగే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, కర్ణ చెవులు,
చెవులకి సంబంధించిన ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా దీని ద్వారా పోతాయి. దీన్ని గురుముఖత గనక తీసుకుంటే వీటి ప్రతి దానికి మంత్రం కూడా ఉంది. ఓహో. ఈ నామాలన్నిటికీ మన దేహంలో ఏ సమస్య వచ్చినా ఈ లలితా సహస్రనామంలో అంత విశిష్టత ఉంది. ప్రతిదానికి మంత్రం కూడా ఉంది. అది గురుముఖత వచ్చిన వాళ్ళకి ఉపదేశించడం జరుగుతుంది. సామాన్యులందరూ నామపారాయణ ప్రీత్యే నమః కాబట్టి మీరు నామపారాయణ చేసుకున్నా కూడా మీకు కావాల్సిన ఫలితాలు వస్తాయి. ఈ చరణాన్ని ప్రతి చరణానికి ముందు చదువుకోవాలి. ఇప్పుడు ఇది చదివి వక్రలక్ష్మి పరివాహ చలనీలావలోచన శ్రీమాతా శ్రీమహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటూ చదవాలి ఒక్కొక్క చరణాన్ని. అలాగే ఇంకోటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే ఎవరికి పెళ్ళిళ్ళు కావటం లేదో వాళ్ళందరికీ కన్యలందరికీ ఈ చరణాన్ని చదివితే వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ మనస్సుకి నచ్చినటువంటి వాళ్ళతో వివాహం జరుగుతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అలాగే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే ద్విజ పంక్తి అంటే దంతాలు. ఈ దంతాల సమస్య ఈ రోజున డెంటల్ హాస్పిటల్స్ అంతా ఉన్నారు. ఇక అటువంటిది ఏం అవసరం లేకుండా అమ్మవారి మీద నిజమైన భక్తి విశ్వాసంతో మనం కనుక ఈ పారాయణం చేస్తే ఈ ఒక్క చరణాన్ని ప్రతిసారి చదివితే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఈ విధంగా మనకి దేహంలోని సమస్యలన్నింటికీ కూడా సమాధానం లలితా సహస్రనామంలో ఉంది. అందుకని అది సంక్రాంతి రోజున చాలా విశిష్టము. ప్రతి నెల కూడా సంక్రమణ రోజు వస్తుంది. ప్రతి నెల మధ్యలోకి వస్తుంది. 30 రోజుల్లో మధ్యలో 14, 13 తారీఖు క్యాలెండర్లో చూస్తే తెలుగు క్యాలెండర్లో వస్తుంది. అలా ఆ రోజు చదువుకోవచ్చు. ప్రతి పౌర్ణమి రోజు చదవచ్చు, చతుర్దశి రోజు చదవచ్చు, నవమి రోజు తిథి రోజు చదవచ్చు. ఈ రకంగా అమ్మవారికి ఇష్టమైన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి ఇష్టమైన రోజు మనం చదవాలి, కానీ మనకిష్టమైనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేస్తే ఫలితాలు రావటం లేదు అని అంటే అది అర్థం. వాళ్ళకి ఎవరికైనా మీరు ఆఫీసర్ని కలవాలి అంటే ఆఫీసర్ ఇష్టమైన రోజుల్లో కలవాలి. లేని రోజు కలిస్తే వాళ్ళ సమయం లేనప్పుడు కలిస్తే లాభం, మన పని జరగదు. అదే మనకు అందరికీ అమ్మవారు ప్రత్యక్షం. జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. అందుకని ఆమె మళ్ళీ వృక్షోద బిల్వహ ఆమె ఎక్కడ ఉంటుందంటే అంటే ప్రతి వృక్షంలో ఉంటుంది, విశేషమైన వృక్షాల్లో ఉంటుంది, బిల్వ వృక్షంలో ఉంటుంది. అలా శ్రీరామకృష్ణ పరమహంస 5 పంచవటి అని 5 వృక్షాలు ఇచ్చాడు. అశోక వృక్షం, బిల్వ వృక్షం, మర్రి, రావి. ఈ విధంగా ఈ చెట్లే వన దేవతలు. అందుకని మనకి ఈ విజ్ఞానం అంతా కూడా మనకి ఈ మకర సంక్రాంతి రోజున మనం గనక సద్వినియోగం చేసుకుంటే మన ఆధ్యాత్మిక విజ్ఞానం మనకి వృద్ధి చెందుతుంది. మన ఉత్తరాయణ మార్గంలో అంటే ఈ అనాహత చక్రం నుంచి పైకి ప్రయాణం చేస్తాం. యోగ మార్గంలో మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయొచ్చు, యోగంగాను చేయొచ్చు. అంటే స్తోత్రాలని పారాయణం చేయొచ్చు. అదే నేను అందరికీ స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకాన్ని మరోసారి 6 స్తోత్ర విజ్ఞానాల పుస్తకాల సారాంశాన్ని ఒకే స్తోత్ర విజ్ఞానంగా అందిస్తున్నా. అందులో విశిష్టత ఆదిత్య హృదయం గురించి ఉంది, శ్రీరామ రక్షా స్తోత్రం గురించి ఉంది. ఇలా విశేషంగా ఉన్నాయి. వాటిని మీరు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ agastyaspiritual.org వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని వివరాలు సంక్రాంతి సందర్భంగానే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నా. అందరూ తీసుకోవచ్చు, మీరు ఉపయోగించుకోండి. మనకి ఈ జనవరి మాసంలో నాకు తెలిసి 12వ తారీఖు అనుకుంటా వివేకానంద జయంతి ఉంది. అయితే వివేకానంద స్వామి అని అంటే ఎన్నెన్నో మంచి మంచి అంటే కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా అంటే యువతకి దేశ సేవ గురించి, అంటే దేశం పైన ఒక భక్తి ఉండాలి అని ఆ భక్తి భావాన్ని పెంపొందించటము, అంటే మానవుల యొక్క సేవ చేస్తే, మనం పరులకు ఉపకారం చేస్తే అదే అసలైన ఆధ్యాత్మికత అని ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పడం జరిగింది. విద్య విషయానికి వస్తే కూడా విద్య అనేది ఒక జ్ఞానాన్ని మాత్రమే కాదు, మానసిక ధైర్యాన్ని, మనోబలాన్ని కూడా ఇచ్చే విధంగా మీరు ముందుకెళ్ళాలి అన్నట్లు యువతని ఎంతో చైతన్యవంతం చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు ఆయన మనకు 160 సంవత్సరాల క్రిందటి
అలాంటి మనిషి ఆ తర్వాత అలా యువతను ప్రేరేపించగలిగిన వ్యక్తులు ఇప్పుడు మనకు లేరేమో అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. మరి ఒక్కసారి వారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ స్వామి వివేకానంద పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఆయన గురువు అయినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాతకి పాదాలకి వందనం చేస్తూ మనం దేశభక్తికి మొట్టమొదట మూలపురుషుడు ఆయన యువతని జాగృతం చేశారు. తర్వాత ఆయన ప్రేరణ అంతా కూడా మన వేద ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కఠోపనిషత్తు యొక్క ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత అని కఠోపనిషత్తు యొక్క సందేశం. అంటే నచికేతుడికి యమధర్మరాజు ఆత్మతత్వాన్ని బోధించాడు. ఈ ఆత్మ తెలుసుకోవాలి అన్నప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి కోరికల కోసమని దీర్ఘాయుష్షు కానీ సంపద అనేక రకాల ప్రబోధాలని కలిగించాడు. కానీ అతను నచికేతుడు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు ఆత్మ అంటేనే ఏంటో తెలవాలి అని తప్పనిసరిగా అడిగాడు. అందుకని అటువైపు ఆ రకంగా ప్రధానమైనటువంటి అంశం మానవ జీవిత లక్ష్యం ఏంటో అనేటువంటిది వివేకానంద స్వామి ద్వారా మనం గ్రహించవచ్చు. అంటే మనలోని పంచభూతాలు, ఈ పంచభూతాలు ఏ సత్యం ద్వారా అయితే ఆవిర్భావం జరిగాయో, దేని ద్వారా పుట్టాయో, ఆత్మనాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నోరాప ఆపహో పృథ్వీ పృథ్వీ ఔషధ అన్నాత్ పురుష. అంటే మనం పురుషుడిగా అంటే జీవుడిని పురుషుడు అంటారు. ఈ జీవుడు ఆవిర్భవించక ముందు తల్లి గర్భంలో 9 నెలల్లో మొట్టమొదట ఎక్కడి నుంచి మన జన్మ ఆరంభమైంది. అలాగే ఇప్పుడు కూడా పాంచభౌతిక దేహం, ఈ పంచభూతాలు బయట ఉన్నాయి, మన దేహంలో కూడా ఉన్నాయి. ఈ పంచభూతాలని అధిగమించి ఈ సత్యం అనబడేటువంటి ఆత్మలో ఇది లీనం అవడమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఆయన ఈ కాలంలో ధ్యానం గురించి చాలా విస్తృతంగా ఆయన చెప్పడం జరిగింది. ధ్యాన మార్గం గురించి యువతకి 2 రకాలుగా ఉంటుంది ధ్యాన మార్గం. ఒకటి యోగ మార్గము, ఒకటి ఆధ్యాత్మికపరమైన మార్గం. ఆధ్యాత్మికపరమైన మార్గంలో కర్మ, భక్తి, జ్ఞాన ఈ మార్గాలన్నీ ఏవైతే భగవద్గీతలు ఉన్నాయో ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారంటే ఆధ్యాత్మికపరమైన ధ్యానం. ఈ రకంగా కూడా ధ్యానం చేసుకోవచ్చు. అదే వీటికి ఆయన రామకృష్ణ పరమహంస ఆయన గురువు, సద్గురువు. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఈయన ధ్యానంకు సంబంధించినటువంటి కొన్ని సూక్ష్మాలని తెలియజేశారు. ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు పక్కన ఓ ట్రైన్ శబ్దం విపరీతంగా వస్తున్నప్పుడు నాకు ధ్యానం కుదరటం లేదు, మరి దీన్ని ఎలా అధిగమించాలి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నాడు, నిన్ను ఏది డిస్టర్బ్ చేస్తుందో ఆ శబ్దం మీద నీ మనసు కేంద్రీకృతం చెయ్యి. ఈయన కొంత సమయంలోనే ఆ సౌండ్ మీదనే ఈయన మనస్సుని కేంద్రీకరించాడు. దాంతో వెంటనే ఆయనకి మనసులో ఏ ఆలోచన లేకుండా ఆ మానసిక స్థితి వచ్చింది. అది గురువు అనుగ్రహం కొంత, ఈయన శ్రద్ధా విశ్వాసం కొంత. అంటే గురువు యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది. గురువు అనేటువంటి వాడు ఆత్మ ప్రబోధం చేస్తాడు. మనలోని ఆత్మ ద్వారానే ప్రేరణ పొందుతుంది, ఇతరుల యొక్క ఆత్మ ద్వారానే ప్రేరణ పొందుతుంది, మనస్సు ద్వారా కానీ ఇంద్రియాల ద్వారా కానీ కాదు. అప్పుడు ఆచరణ సాధ్యం. అందుకని దాన్ని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవా నిరోబద్ధత అంటే మన ఇప్పుడు ప్రస్తుతం మానవులందరూ కూడా ఆత్మ విషయంలో నిద్రాస్థితిలో ఉంటుంది.
జాగ్రత్త స్థితిలో మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు ఉన్నాయి, అందరికీ తెలుస్తుంది కదా. మరి లోపలే భగవంతుడు ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు అని అందరు చెప్తుంటే అంత సులభమైనటువంటిది ఎందుకు తెలవటం లేదు వేరే వాళ్ళకి? నేను కూడా ఒక 40 రోజుల పాటు వివేకానంద స్వామి యొక్క ప్రేరణతోటి, అనేక మంది గురువుల యొక్క ప్రేరణతో మరోసారి డిసెంబర్ 1 రోజు నుంచి ఈ సంక్రాంతి 15 వరకు దీక్షలో ఉన్నాను. ఏం దీక్ష అండి? అంటే గతంలో నేను 2000 సంవత్సరంలో చాలా అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు దీక్ష వహించాను. అప్పుడంటే మనం ఎప్పుడైనా ఏదన్నా కష్టం వస్తే ఏదో కొండకు మొక్కుతాం, వెంకటేశ్వర స్వామి కల్లా. అలా అప్పుడు తిరుపతి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి గురు స్థానాల దగ్గర నేను పరమ గురువుల యొక్క స్థానాల దగ్గర దీక్ష వహించి 45 రోజులు తర్వాత జీవితంలో వచ్చిన తర్వాత ఏ వ్యాపారం చేయకుండా అంతటి కష్టం నుంచి చాలా సునాయాసంగా 7 సంవత్సరాల్లో నేను బయటపడ్డా. 1990లో జరిగింది. 1990 నుంచి 1997 వరకు నాకు ఎటువంటి కష్టాలు కానీ ఏవి కానీ లేవు. అంటే ఒక జీవిత కాలం మనం తీర్చలేనటువంటి కష్టాలని కూడా, భరించలేనంతటి కష్టాలు కూడా స్వల్పకాలంలోనే గురువుల యొక్క అనుగ్రహంతో గురు మార్గంలో ఉంటే అది ఉపయోగం. అందుకే 2000 సంవత్సరంలో మా గురుగారికి శ్రీ విద్య ప్రకారంగా వెళ్ళినప్పుడు క్రియాయోగ పద్ధతిలో ఇదే ధ్యానం, ఏ వివేకానంద స్వామి సూచించిన ధ్యాన యోగ పద్ధతిని మా గురుముఖత ఆయన ద్వారా శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని తీసుకొని ఆచరిస్తే 2000 సంవత్సరంలో జనవరి 12వ తారీఖు నుంచి 12, 13, 14 సామాన్యంగా మనకి సంక్రాంతి వస్తూ ఉంటాయి. అవునండి. ఆ సంవత్సరంలో కూడా అలా వచ్చింది, 12, 13, 14. కానీ ఆయన గుర్తుండేలాగా వివేకానంద స్వామి యొక్క సహకారంతో నాకు కూడా జరిగింది. అంటే జ్యోతి దర్శన భాగ్యం కలిగింది 3 రోజుల పాటు. అందుకని నేను ఇప్పుడు కొద్దిగా శరీరం సహకరించకపోయినా కూడా తప్పనిసరిగా ఆయన ప్రేరణ కలిగించి నువ్వు నా గురించి చెప్పాలి ఈ విషయాల్ని. అందుకని ఆయన గుర్తుగా స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈ కొత్త సంవత్సరంలో మరోసారి రాశాను. ఇది 15వ తారీఖు నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. వివేకానంద స్వామి గారి గురించి స్తోత్రం అంటే అందులో ప్రధానమైన అంశాలన్నీ సంధ్యావందనం గురించి. మొట్టమొదట ప్రతి మానవుడు ఆయన చెప్పిన సూత్రాలని మనం ఇందులో స్తోత్ర విజ్ఞానంగా నేను పొందుపరిచా. ఆయన మెయిన్లీ మనం 164 సంవత్సరాలు అయింది, మరి ఆయన 32 సంవత్సరాలే జీవించారు. అవును. కానీ ఈ చైతన్యం తర్వాత ఇంకొక జన్మ తీసుకుందా అనే దగ్గర చాలా ప్రత్యక్షంగా ఆయన అమెరికాలో ఒక మాట ఇచ్చారు సాధకులకి. ఆయన ఉన్నప్పుడే ప్రశ్నిస్తే, ఏమండి మాకు మీరు ఆత్మప్రబోధాన్ని ఈ రకంగా మాకు ధ్యానం యోగం కూడా నేర్పిస్తారా అని అడిగారు. అయితే ఈ జన్మలో కాదు, నేను వచ్చిన పని ఇది కాదు, ఇప్పుడు నేను ఇది మత సంబంధమైనటువంటి వాటన్నిటినీ ఒక సమానంగా చూసేటువంటి బాధ్యతలో నేను వచ్చాను. కానీ ఈ యోగము ధ్యానం అనేటువంటిది నీకు త్వరలోనే ఇంకొకళ్ళ ద్వారా సంక్రమిస్తుంది మీకు అన్నాడు. ఖచ్చితంగా ఆయనే పరమహంస యోగానంద. మనం గుర్తుపట్టలేదండి, మహానుభావులు అనేక జన్మలు తీసుకుంటున్నారు, వాళ్ళ చైతన్యం వీళ్ళలో ప్రవేశిస్తోంది, మనం గుర్తుపట్టాలి. అందుకని ఇది ప్రామాణికంగా ఆయన మళ్ళీ 1922 నుంచి 50 ప్రాంతం వరకు 52 వరకు 32 సంవత్సరాలు 1920 నుంచి 52 వరకు అమెరికాలోనే యోగదా సత్సంగ్ ఏర్పాటు చేసి ఈ క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేశారు పరమహంస యోగానంద. ఓకే. అందుకని ఆయన ఎవరో కాదు, స్వామి వివేకానందనే గత జన్మలో. ఆయన అంత స్పష్టంగా చెప్పారు. ఆయన అక్కడ 32 సంవత్సరాలు జీవించాడు. ఈయన జీవితం ఎక్కువే ఉంది. అందులో ఈయన అమెరికాలో 32 సంవత్సరాలు ఖచ్చితంగా అదే
కోయిన్సైడ్ అయ్యేలాగా జీవించి మార్గదర్శనం చేశారు వాళ్ళకి. ఆ తర్వాత ఆయన అరవిందో ఘోష్కి 1908-9 ప్రాంతంలో అలీపూర్ జైల్లో శ్రీకృష్ణ పరమాత్మ దర్శన భాగ్యం కలిగిన తర్వాత అరవిందో ఘోష్కి వివేకానంద స్వామి దర్శనమిచ్చాడు. కొన్ని రోజుల పాటు ఇచ్చి అతిమానస స్థితి అని సూపర్ మైండ్ ఉంటుంది మనకి. మన మైండ్ లెవెల్స్ ఉన్నాయి 4 రకాలుగా: హయ్యర్ మైండ్, ఇల్యూమిన్ మైండ్, ఇన్స్టిట్యూటివ్ మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్. అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటిది అతిమానస స్థితి అంటారు దాన్ని. దీనిలో ఎలా ప్రవేశించాలి అన్నది జైల్లో కూర్చున్న వ్యక్తికి ఆయన రోజు దర్శనమిచ్చి ఈ ధ్యాన యోగ రహస్యాలు చెప్పాడు ఆయన. తద్వారా ఆయన సావిత్రి అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు లోకానికి. మీకు దేనికైనా పనికొస్తుంది. ఏ కష్టం వచ్చినా భగవద్గీతలాగా సావిత్రి గ్రంథాన్ని మీకు కనుక చదివితే, ఈ రోజున సైంటిస్టులు కూడా ఆ సావిత్రి గ్రంథం ద్వారానే వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నారు. అంటే అసలు ఏమేమి ఉంటాయి ఆ గ్రంథంలో, దేనికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయని? అంటే అది మామూలుగా ఒక పోయిట్రీ లాగా రాశారు. పోయిట్రీ లాగా, ఓకే. అంటే దాంట్లో మన మహాభారతంలోని కథనే తీసుకొని రాశారు. కానీ సావిత్రి అంటే గాయత్రినే సావిత్రి. ఇప్పుడు ఏదైతే మనకి సంధ్యావందనంలో గాయత్రి ప్రధానం కదా, అందుకని దీన్ని సావిత్రిగా, అందులో గాయత్రి మంత్రం కూడా ఇస్తారు ఇంగ్లీష్లో ఆయనకి. ఇందులో ఏంటంటే మనకి ఈ మానవాళికి కావలసినటువంటి ఈ సృష్టి రహస్యాల్ని, సర్వరహస్యాల్ని, వేద రహస్యం అంతా కూడా వేదంలో ఏముందో ఆ వేదమే సావిత్రి. ఓకే ఓకే. ఈనాటి యుగంలో ఆ వేదమే సావిత్రి. అందులో మీకు లేనిది అంటూ ఏముండదు. కానీ మనం దాన్ని తీసుకోవాల్సింది మన మానసిక స్థితిలో మార్పు కోసం దాన్ని చదవచ్చు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఒక సమస్య తీరాలి అని అంటే, శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, ఆధ్యాత్మిక సమస్య కానీ తీరాలంటే అందరూ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, మందులతోటి అవ్వటం లేదు, సంపూర్ణమైనటువంటిది పరిష్కారం. అదే దానికి కనపడినప్పుడు ఏమంటున్నారు, లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాలి, జీవన విధానంలో మార్పు రావాలి. ఎలా వస్తుంది? సావిత్రి చదివితే వస్తుంది. చదివితే వస్తుంది. అంటే ఇప్పుడు నేను 40 రోజులు దీక్ష చేశా ప్రాక్టికల్గా. ఏంటి దానివల్ల, అది ఏ పద్ధతి అనేది వదిలేయండి, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు దీక్షలు వహించవచ్చు. కానీ నేను ప్రాక్టికల్గా అనుభవించింది ఏంటి, అందులో ఈ మనస్సు అనేక విభాగాలుగా మన ఆలోచన విధానాన్ని ఊహించడమే ఎక్కువ. అసలు జరిగేది ఒక పద్ధతి అయితే దాన్ని ఊహించి మనం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంతా దానివల్లనే వస్తుంది. రోగం కూడా అంతే. దేహానికి ఉన్నటువంటి సమస్య చాలా చిన్నది, దాన్ని న్యాచురల్గా పరిష్కరించుకోవచ్చు. న్యాచురోపతి ద్వారా కానీ ఆయుర్వేద విధానం ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు తత్కాలంలో. కానీ ఇది దీర్ఘకాలం ఉంటుంది. ఏంటి రీజన్ అంటే మానసికమైనదే. అందులో మనం మనస్సుని కనుక మనం సరిచేస్తే మీ సమస్యలు లేవు. ఓకే. అది ఎలా జరుగుతుందంటే ఈ పాంచభౌతిక ఈ 5 భూతాలు మనం ఒక పద్ధతిలో కనుక దీక్ష వహించి మనం ఆచరిస్తూ పోతే రోజు కొన్ని గంటల పాటు మెల్లమెల్లగా మనకి ఈ మనస్సుల యొక్క ఆలోచనలన్నీ స్థిమితపడతాయి. ఎప్పుడైతే మనస్సు శూన్యం అవుతుంది, మనోశూన్యం అన్నారు. అందుకే అమావాస్యని మౌని అమావాస్య అని కానీ అలాంటి పేర్లు ఎందుకు పెట్టారంటే, అమావాస్య కూడా దేనికి సహకరిస్తుంది, మనస్సు లేని స్థితి అమావాస్య. ఎందుకంటే చంద్రుడి ద్వారా మనస్సు, వెలుగు ద్వారా మనస్సు, చంద్ర కళల ద్వారా 5-15 కళలు 15 రోజులుగా మనకి తిథులుగా వస్తున్నాయి. అందుకని ఈ తిథులు, ఈ చంద్రుడి యొక్క ప్రభావం లేని రోజు ఏది,
అమావాస్య. అంటే మన మనస్సు అప్పుడు నిశ్చలంగా ఉండగలుగుతుంది మనం ప్రయత్నం చేస్తే. మనం ప్రయత్నం చేయకపోతే జరగదు. అదే ఈ విధంగా నాకు కూడా ఆయన ప్రేరణ కలిగించారు. ఇలా పరమహంస యోగానంద ఒక జన్మ, అరవింద్ ఘోష్ ద్వారా ఆయన లోకానికి ఈ వేద సారాంశాన్ని మొత్తాన్ని సావిత్రి గ్రంథం ద్వారా 24,000 పేజీలది. అందుకని ఏ గాయత్రి 24 అక్షరాలు ఉందో 24,000 పేజీలతో అద్భుతమైన సావిత్రి గ్రంథాన్ని వివేకానంద స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అరవిందో ఘోష్ రాశారు. ఏ స్వాతంత్రం కోసం, ఏ దేశభక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో అరవిందో ఘోష్ ఈ గాంధీ కన్నా ముందువాడు ఈ స్వాతంత్ర పోరాటం. అందుకని ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, నీకేం కోరిక ఉంది అన్నాడు. ఈ స్వాతంత్రం కావాలి, ఆ పని నేను చేసి పెడతా, నువ్వు నా పని చేయాలి అన్నాడు భగవంతుడు. అందుకని మనం ఎప్పుడైనా దీక్ష వహించినప్పుడు మహానుభావులు, ఋషులు, గురువుల యొక్క వాళ్ళ ఆశయాన్ని మనం కనుక ఉడతాభక్తిగా మన మనస్సు అంగీకరిస్తే మన సమస్యలన్నీ వాళ్ళ ద్వారా నెరవేరుతాయి. అది దేవతలు అనుకోండి, గురువులు అనుకోండి, ఏమన్నా అనుకోండి. అందుకని దీక్షలో ఈ పరివర్తన వస్తుంది మనస్సుకి. దీని ద్వారా మనకి సమస్య సమాధానం వస్తుంది. మామూలుగా మనం కనుక ఒక 4 రోజులు ప్రయత్నం చేస్తే సంవత్సరాల తరబడి సమస్యలు అలాగే ఉంటున్నాయి, కానీ వాటి పరిష్కారం దొరకదు. కానీ మీరు సవ్యమైన మార్గంలో కనుక ఒక 40 రోజులు దీక్ష వహిస్తే మీరు ఏదన్నా చదవండి. అప్పుడు మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదవండి, స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదవండి, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవండి, అరవిందో ఘోష్ జీవిత చరిత్ర చదవండి. ఈ రకంగా ఆయన ప్రేరణతో మన యువత ఈ రోజున ఏదైతే మనోదౌర్బల్యంతో ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ పరిస్థితి రాదు. మనం చదువులో ఫెయిల్ అయినా మనం ఆత్మహత్య చేసుకోక్కర్లే. మనం కావలసిన కోరిక నెరవేరకపోయినా మన అంత ఆత్మధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది వివేకానంద స్వామి యొక్క ప్రేరణతో. అదే నా వరకు నా వంతుగా నా గురువుల యొక్క వాళ్ళ కృతజ్ఞతా భావనగా స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పేరుతో, అంటే సూర్యుని యొక్క 7 కిరణాలే 7 రంగులు 7 రకాలైన ప్రేరణ కలిగిస్తాయి. వాటిని ఉదాహరణగా ఒక 7 స్తోత్రాల పేర్లతో నేను ఈ స్తోత్ర విజ్ఞానాన్ని రాశా. అందులో మనకి ఉదాహరణగా అన్నిటికన్నా ఏ స్తోత్రం గొప్పదండి అంటే ఆదిత్య హృదయం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక సంఘటితం, ఒక వ్యవస్థ ఏర్పడాలి అనేటువంటి భావన మీకు ఆదిత్య హృదయం ద్వారా వస్తుంది. అలాగే ప్రేమతత్వం, ప్రేమ ప్రజ్ఞ మనలో పెరగాలి అంటే లలితా సహస్రనామం ఒక కిరణం. అలా ఈ సూర్యుని యొక్క 7 కిరణాలు మనకే ఉపయోగపడతాయి. ఒకటి విజ్ఞానాన్ని అందిస్తుంది, ఒకటి వ్యవస్థను అందిస్తుంది, ప్రేమను అందిస్తుంది, సంతులనాన్ని అందిస్తుంది, సమత్వాన్ని కలిగజేస్తుంది. ఇలా 7 రకాలైనటువంటి కిరణాలు ఈ లోకంలో ప్రసరింపబడతాయి. వీటినే ఋషులు మహానుభావులు అంతా స్తోత్రాలుగా మనకు అందించారు. వాటికి ఉదాహరణగా సింపుల్గా ఒక 80 పేజీల పుస్తకంలోనే నేను ఈ విషయాలన్నీ కూడా రాసి ధ్యానానికి, యోగానికి, సమాజానికి, మెయిన్లీ యువతకి ప్రేరణ కలిగించడానికి, వాళ్ళకి ప్రతివాడికి సంధ్యావందనం యొక్క అసలు అర్థాన్ని తెలియజేయడానికి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం 15 నుంచి 15 సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నాం. సంక్రాంతి నుంచి అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ధన్యవాదాలు.